అందరికీ నమస్కారం అండి. నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఈరోజు నేను పార్టీ తరపున ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నానంటే, గత 2 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక అంశం మీకు అందరికీ తెలుసు. ఏదైతే తమ్మలంపల్లిలో కానీ, చిత్తూరు జిల్లా తమ్మలంపల్లిలో కానీ, అదేవిధంగా తెనాల్లో కానీ, మన విజయవాడలో కానీ కల్తీ మద్యం దాడుల్లో కల్తీ మద్యం పట్టుబడినప్పుడు ఈ కల్తీ మద్యం వెనకాలన్న సూత్రధారులు ఎవరని చెప్పేసి ఆరా తీస్తుంటే ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూపిస్తుంది. తమ్మలంపల్లిలో, చిత్తూరు జిల్లా తమ్మలంపల్లిలో ఒక మినీ ఇండస్ట్రీలా ఈ కల్తీ మద్యాన్ని స్థావరంగా చేసుకుని మినీ ఇండస్ట్రీని నడుపుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకు చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో ఏమీ జరగలేని ఒక మద్యం పాలసీని, మద్యం కుంభకోణం జరిగి చాలా విపరీతమైన స్కామ్ చేశారని చెప్పేసి అక్రమ అరెస్టులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడమే కాకుండా, ఏదైతే చిత్తూరు జిల్లా తమ్మలంపల్లిలో ఈ ఒక కల్తీ మద్యం మినీ ఇండస్ట్రీని పట్టుకున్నారో దానికి ప్రధాన సూత్రధారులుగా మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు జయచంద్రారెడ్డి గారు కానీ, మరి అదేవిధంగా వారి ముఖ్య అనుచరుడు జనార్దన్ రెడ్డి గారు కానీ దాంట్లో ఉన్నారని పత్రికాముఖంగా కానీ ప్రజలకు కానీ అందరికీ తెలుసున్న విషయం. ఇదంతా కూడా దీన్ని ఏదో కంటి చూపించడిగా మీరు ఇన్ఛార్జిని సస్పెండ్ చేసి, పార్టీని సస్పెండ్ చేసి ఇక్కడితో దులుపుకోకుండా, ఏదైతే లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ అరెస్టులు చేశారో అంతే కసిగా, నిజాయితీగా కూటమి ప్రభుత్వం ఈ అక్రమ మద్యంలో, ఈ కల్తీ మద్యంలో తమ్మలంపల్లిలోనే, చిత్తూరు జిల్లాలోనే కాకుండా మరి తెనాల్లో కానీ, ఈరోజు విజయవాడలో దొరికిన ఈ దాడుల్లో దొరికిన ఈ కల్తీ మద్యాన్ని అంతా కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం ఎంత అందుబాటులోకి వచ్చిందో బెల్ షాపుల ద్వారా, ప్రజల ద్వారా మీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, గత వారం రోజుల క్రితం శాసనమండలిలో ఈ మద్యం గురించి కుచినవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనమండలి సభ్యులు, మరీ ముఖ్యంగా తోట తిరుమూర్తులు గారు మాట్లాడినప్పుడు మీ సహచర తెలుగుదేశం కూటమి సభ్యులందరూ కూడా ఆయన మీద పడి వ్యతిరేకించడం జరిగింది. మేము ఏ విధమైన ఈ కూటమి ప్రభుత్వం ఏ విధమైన కల్తీ మద్యం లేదు, చాలా బాగా జరుగుతుంది మద్యం వ్యవస్థ అని చెప్పేసి. మరి శాసనమండలిలో తిరుమూర్తులు గారు మాట్లాడిన మాటలకి మీరు కౌంట్ ఇచ్చి వారం రోజులు గడవకముందే మీ కూటమి ప్రభుత్వం నాయకులు అండదండలతో జరుగుతున్న ఈ కల్తీ మద్యం దందా బయటపడడం అనేది ప్రజలందరికీ కూడా నిజాలు ఈరోజు అర్థమవుతున్నాయి పూర్తిగా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా శాసనమండలిలో మా పార్టీ దృష్టికి వచ్చిన విషయాలను శాసనమండలిలో మేము ప్రస్తావిస్తే దాన్ని మీరందరూ కూడా అదేదో చిలువును పలవలు చేస్తున్నారని చెప్పేసి, అసలు మద్యం కుంభకోణం మీ గవర్నమెంట్లోనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే స్కామ్ జరిగిందని చెప్పేసి మీరు తిప్పికొట్టాలనే ప్రయత్నం ఈరోజు చాలా అబాసుపాలైంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యం ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేసి ఏ డిక్షనరీ దగ్గర నుంచి ఎలా కొంటున్నాం అంటే, బయట కల్తీ మద్యం, బయట తయారు చేసే కల్తీ మద్యాన్ని గవర్నమెంట్ షాపుల్లో అమ్మే విధానానికి ఆస్కారం లేదు. అది అందరికీ తెలుసున్న విషయం. ఎందుకంటే గవర్నమెంట్ షాపుల్లో ఎంప్లాయీసే ఉంటారు. వారు ఏదైతే మద్యం డిక్షనరీని తెచ్చుకున్నారో అదే అమ్మి అకౌంట్లు చూపిస్తారు. మరి ఈరోజు కేవలం శాసనమండలిలో మా శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు ప్రస్తావించినట్టు ఈ మద్యం పాలసీని ప్రైవేటీకరణ చేసి టెండర్లను పిలిచి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకత్వలు, కార్యకర్తలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేశారని చెప్పేసి ఈరోజు తేటతెల్లమైంది. మరి ఇటువంటి చాలా తప్పుడు విధానాలని ఆ రోజు శాసనమండలిలో మా శాసనమండలి సభ్యులందరూ కూడా ప్రస్తావించారు. ఈరోజు ప్రజలందరూ కూడా నిజాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే మరి జరగని మద్యం కేసు కోసం, మద్యం స్కామ్ కోసం కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు హెడ్లైన్స్లో పెద్ద పెద్ద వార్తలు రాసి లేని మద్యం కుంభకోణాన్ని ఉన్నట్టు చిత్రీకరించి, లేని మద్యం కుంభకోణాన్ని పెద్ద పెద్ద కాలమ్స్ రాసి
మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తారో మీరు ఈరోజు గత 2 రోజులుగా జరుగుతున్న ఈ కల్తీ మద్యం పట్టివేతలను మీరు పేపర్లో ఎక్కడ 2వ పేజీలోనో 3వ పేజీలోనో మీ సొంత మీడియాలో వేయటం అంటే మళ్ళీ మన్నాడు కూడా అవి ఎక్కడ రాకపోవడం అంటే ప్రజలకు ఇటువంటి నిజాలు తెలియకుండా ఉండాలని చెప్పేసి మీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న పత్రికలు కానీ మీడియాలు కానీ వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. మరి అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వ నాయకుల ద్వారానే కనుసనలోనే ఈ కల్తీ మద్యం తయారవుతుంది. కల్తీ మద్యం తయారవడం వల్ల మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ఆ మందు ఎవరైనా తాగితే ఆ కల్తీ మద్యం వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయనే విషయం మీకు అందరికీ తెలుసు. మరి కల్తీ మద్యం విధానాల్లోనే కాకుండా మద్యం పాలసీలోనే ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందనడానికి ఇది ఒక నిదర్శనం. మరి మా పార్టీ తరపున చెప్తున్నట్టుగా మరి ఈ మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం విధి విధానాలు చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ విధానం ఏదైతే ఉందో, అంటే రేషన్ బండి ద్వారా ప్రతి ఇంటికి కూడా రైస్ డోర్ డెలివరీ ఏ విధంగా చేసేవారో దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం గ్రామాన్న 5 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ చేసే విధంగా ఈ మద్యం పాలసీని ప్రజలకు తీసుకొచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మొన్న శాసన మండలిలో మా గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశం ఇదే అంశం. ఎందుకంటే చాలామంది తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి కూడా ఒక వ్యాపారాన్ని, అంటే బతుకు తెరువు కింద వ్యాపారంగా ఈ మద్యం షాపుల్ని, మద్యం బెల్ట్ షాపుల్ని కూడా ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పేసి మా శాసనమండలి సభ్యులు అందరూ కూడా శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది ఈ విషయం గురించి. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగని మద్యం స్కామ్ని జరిగిందని ఒక అపోహ కల్పన సృష్టించి జరిగిందని కక్ష సాధింపు ధోరణిలో అరెస్టులు చేసి ఈరోజు ఏదైతే మీరు అరెస్టులు చేశారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి బయలు రావడం జరుగుతుంది. ఆ సిట్ విచారణలో కూడా ఎన్నో తప్పులు లొసుగులు ఉన్నట్టు కూడా నిర్ధారణ జరిగే సమయం కూడా త్వరలోనే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి జరగని ఆ మద్యం స్కామ్ని జరిగిందని ఎంత సీరియస్గా అయితే మీరు దాన్ని తీసుకున్నారో అంతే సీరియస్గా ఈరోజు ఈ కల్తీ మద్యం విధానాన్ని కూడా మీరు సీరియస్గా తీసుకుని దీని వెనకున్న మీ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహారం చేసి బాధితుల్ని అందరినీ కూడా ఎవరైతే దీని వెనకాల ఉన్నారో అందరినీ కూడా అరెస్టులు చూపాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ, మరి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక్క చిత్తూరు జిల్లా లేకపోతే విజయవాడలోనో తెలంగాణలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కల్తీ మద్యం జరుగుతున్నట్టు ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. కల్తీ మద్యం అమ్ముతున్నట్టు అన్ని బెల్ట్ షాపుల్లోనూ కూడా కల్తీ మద్యం విక్రయాలు చాలా జోరుగా జరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. మరి ఇంత నెట్వర్క్ ఉండాలి అంటే కనుక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానీ, అంటే అధికార పక్షం మద్దతు లేకపోతే అధికార పక్షం సపోర్ట్ లేకుండా ఇంత నెట్వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు, సామాన్యులు ఎవరు చేయలేరు. ఎందుకు మేము చెప్తున్నామంటే ఈ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి తమ్మలంపల్లిలో ఒక మినీ ఇండస్ట్రీలో, అంటే 15,000 బాటిల్స్ గొడవంలో ఆ ఇండస్ట్రీ, అక్కడ మినీ ఇండస్ట్రీలో దొరకడం అంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడో ఆఫ్రికాలో ఉంటూ ఆ జనార్దన్ రెడ్డి అనే తెలుగుదేశం సానుభూతిపరుడు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి గారు ముఖ్య అనుచరులు ఎక్కడో ఆఫ్రికాలో ఉంటూ ఇక్కడ నెట్వర్క్ కొనసాగిస్తున్నారంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా కానీ, తెలుగుదేశం కూటమి నాయకులు సపోర్ట్ లేకుండా కానీ జరిగే పని అయితే కాదు ఇది అని చెప్పేసి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మనది ఉంది, మనం ఏం చేసినా సరే మన ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుంది, మన నాయకులు మనల్ని ఆదుకుంటారనే ఒక ధైర్యంతో ఈ కల్తీ మద్యాన్ని నిర్వహిస్తున్నారనడంలో ఎటువంటి సందేశం లేదు. మరి ఇలాంటి కల్తీ మద్యాన్ని నిజంగా ప్రజలు, అంటే ఒక 15,000 బాటిల్స్ ఒక గొడవంలో దొరికినాయి అంటే, మీకు చిత్తూరు జిల్లాలో ఆ తమ్మలంపల్లిలో దొరికిన ఈ పోలీసు యాక్షన్ టీంకి దొరికిన ఒక డైరీలో చూస్తే, జనార్దన్ రెడ్డి డైరీలో ఇంచుమించు చిత్తూరు జిల్లాలో ఒక 1000 బెల్ట్ షాపులకి ఇక్కడి నుంచి మద్యం సరఫరా, అక్కడి నుంచి ఈ కల్తీ మద్యం సరఫరా అయినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి నిజంగా జరగరాంది ఏమన్నా జరిగి ఆ 1000 బెల్ట్ షాపులను కూడా ఏమన్నా జరగరాంది జరిగి, పొరపాట్లు జరిగి ఆ కల్తీ మద్యం సేవించి కొన్నవారు ఎవరైనా సరే తాగి ఏదైనా అయితే ఎన్ని వేల మంది ఇబ్బంది పడతారు, ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే ఇటువంటి విషయాల్లో మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అంటే అది మేము ఏదో ప్రతిపక్ష పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కాకుండా ప్రజలు కూడా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది
ప్రాణాలతో చెలగటం. ఇలాంటి విషయాన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ప్రభుత్వాన్ని ఇది మనం ప్రశ్నించవలసిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి మేము చెప్పేది ఒకటే, ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ కల్తీ మద్యం ఉందో దీన్ని నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ వేయించి ఎవరైతే దోషులు ఉన్నారో ఈ కుటుంబ ప్రభుత్వ నాయకులు ఎవరైతే దీంట్లో ఉన్నా సరే ఎవరైనా సరే వదిలిపెట్టకుండా అరెస్టులు చూపి ఈ మద్యాన్ని అరికట్టాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.